అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ కూడా ఎదురుచూస్తున్న పథకం మనకి అన్నదాత సుఖీభవ పథకం అండి. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే జారీ చేసిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను నిధులు ఎప్పుడు జమ అవుతాయి అని చెప్పి చాలామంది రైతు సోదరులైతే ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చింది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే, నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల్లో అయితే చాలా పథకాలనేవైతే ఇవ్వడం అయితే జరిగింది గదా! అందులో భాగంగానే ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకం కూడా అమలు చేసే విధంగా అడుగులైతే వేస్తుందనమాట. గతంలోనే బడ్జెట్ అయితే కేటాయించారు. దాదాపుగా మనకి 4,500,00,00,000 నిధులనేవైతే కేటాయించడం అయితే జరిగిందండి. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవైతే సిద్ధం చేసి జమ చేయడానికైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ చేయనుందండి. సో, ప్రస్తుతం మనకి ప్రతి ఏటా కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ. కాకపోతే అందులో భాగంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 చొప్పున అందించనుందండి. దీన్ని బట్టి చూసుకుంటే మనకి గతంలో కూడా రైతు భరోసా పథకం సంబంధించి రూ. 13,500 అందించేవారు. అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 7,500, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 6,000 చొప్పున అందించేవారు. అయితే ఈ ప్రభుత్వం మనకి దాన్ని కాస్త పెంచి రైతులందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ పథకాన్నయితే ఈ విధంగా అయితే అందించడం అయితే జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి గాను మీరు కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి మీ యొక్క బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ అన్నీ కూడా లింకప్ అయ్యి ఉండాలి. సో, ఇలా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. మనకి త్వరలోనే దీనిపై కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. గతంలోనే విడుదల చేయవలసి ఉంటుంది. కాకపోతే మనకి వర్షాల పంట నష్టం కారణంగా చాలామంది రైతులనైతే ఆదుకోవడం అయితే జరిగిందనమాట. సో, వాళ్ళందరినీ తర్వాత మనకిప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా ఆ నిధులనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, అర్హతలేంటనే దానిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందండి త్వరలో అయితే. అయితే దీనికి సంబంధించి గాను ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ, మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి వారందరికీ కూడా వీడియోనైతే షేర్ చేయండి. ధన్యవాదములు. జై